ఈ 5 సంవత్సరాలు ప్రజలు అణిచివేయబడ్డారు. ఆ కసి ఓటు రూపంలో తీర్చుకున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున బయట చర్చ నడుస్తుంది. దీన్ని ఎంతవరకు మనం పరిగణలోకి తీసుకోవచ్చు? అంటే ప్రజలు అణిచివేయబడ్డారా? లేదా ఒక రాజకీయ ప్రత్యర్థులు అణిచివేయబడ్డారా అనేటటువంటి. ప్రజలు వేరు, రాజకీయ ప్రత్యర్థులు వేరు. ఇక్కడ ఎప్పుడు మొదటి నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా దరిద్రం ఏంటంటే ఈదర్ కమ్మ ఆర్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కొట్లాటలు, వ్యక్తిగతమైనటువంటి కక్షలు కార్పణ్యాలు ఈ విధమైనటువంటిది ఎక్కువ. లేకపోతే ఈయన జగన్మోహన్ రెడ్డి రాగానే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన రాజధానిని మూసేయాల్సిన అవసరమే లేదు. వ్యక్తిగతమైనటువంటి కోపాలు తాపాలు కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ అన్నమాట. అందుకని వాళ్ళు ప్రత్యర్థుల మీద అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కక్ష తీర్చుకోవడాలు, కసి తీర్చుకోవడాలు, పని కట్టుకొని జైల్లో పెట్టడము, కేసులు పెట్టడం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. అది మన చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఆయన మొన్న చేసింది కూడా అదే. అంటే ప్రజలందరి మీద అణిచివేత ఉందని నేను అనుకోను. ఆయన ఏంటంటే నేను ప్రజలందరినీ ఆదుకోవడానికి పుట్టినటువంటి ఆపద్బాంధవుణ్ణి, నిరుపేద ప్రజలందరినీ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి చక్కగా ఇంటికి నేను ఇస్తున్నాను, వాళ్ళందరికీ నేను దేవుళ్ళు లాంటి వాడిని, వాళ్ళే నన్ను ఆదుకుంటారు, వాళ్ళని నేను ఆదుకున్నాను, నన్ను వాళ్ళు ఆదుకుంటారని ఆయన చెప్తున్నాడు అన్నమాట. ప్రజలను మామూలు ప్రజలని అణిచివేత అనేటటువంటిది అక్కడ లేదు. కానీ రాజకీయపరమైనటువంటి అణిచివేతలు, రాజకీయపరమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకటేంటంటే ఉద్యోగులు కూడా తాము అణచివేతకు గురయ్యామనేటటువంటి ఒక తీవ్రమైన నిరసనతో వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాగే ఇక మొత్తం ఓవరాల్గా స్టేట్ డెవలప్మెంట్ కావట్లేదు, అంతా విధ్వంసం జరుగుతుంది. ఎవడైనా మాట్లాడితే సోషల్ మీడియాలో ఒక చిన్న మాట మాట్లాడినా వాడిని తీసుకెళ్ళి లోపల, ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నా సరే వాడి మీద కక్ష కట్టడం, ఇట్లాంటి అణిచివేతలు కూడా చాలా జరిగినాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా చూసుకుంటే నెమ్మదిగా కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ పెరగడానికి కారణమైందని నేను అనుకుంటున్నాను. దాదాపు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటుకి వినియోగించుకున్నారు. మార్పు కోసం అనుకోవచ్చేది అదేనండి. నేను రాత్రి ఒక చోట చదివాను. ఏమిటంటే చాలామంది విదేశాల నుంచి వచ్చారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అర్ధరాత్రి దాకా ఓటు కోసం క్యూలో నించున్న వాళ్ళు ఎవరయ్యా అంటే కటిక నిరుపేదలు, గ్రామీణ పేదలు, వీళ్ళే ఎక్కువ మంది. రాత్రి 10 గంటలు 12 గంటల దాకా లైన్లో నుంచున్నారు. వాళ్ళందరూ ఎటు ఓటు వేయడానికి నుంచున్నారు. మంచి పాయింట్ సార్ ఇది. అసలు వాళ్ళందరూ ఎటు ఓటు వేయడానికి నుంచున్నారు అనేటటువంటిది నేను రాత్రి ఒక చోట చదివాను అన్నమాట. నగలు పెట్టుకొని చీరాంబరాలు ధరించి బ్రహ్మాండంగా ఖరీదైన సెల్ ఫోన్లు పట్టుకొని ఓట్లేసి పొద్దున్నే ఓట్లేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ రాత్రి 10 గంటల దాకా 12 గంటల దాకా నుంచునేటటువంటి ఓపిక ఈ సోకాల్డ్ ఎలైట్ సెక్షన్స్కి కానీ, డబ్బున్న వాళ్ళకి కానీ, అగ్రవర్ణాల వాళ్ళకి కానీ, అర్బన్ సెక్షన్స్ కానీ వీళ్ళకి ఎవరికి ఆ ఓపిక ఉండదు. మరి అంత టైం దాకా అర్ధరాత్రి దాకా కటిక పేదలు అక్కడ క్యూలో నిలబడి ఉన్నారంటే ఈ అనుమానాలు వస్తున్నాయన్నమాట. వాళ్ళు ఎవరికి ఓటు వేయడానికి నిలబడి ఉన్నారండి. అది ఇది. సో ఇటువైపు మొగ్గుంటారు మీరన్నట్లు. నైట్ 10 గంటల వరకు అణగారిన వర్గాలు, పేదలు ఓటింగ్ ఇటు జరిగి ఉంటుంది. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ నేను ఇచ్చేటటువంటి పథకాల ద్వారా నేను ఏదైతే వీళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నానో ఆ లబ్ధిని కాజేయడానికి, కొల్లగొట్టడానికి వీళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పి వాళ్ళు మామూలు ప్రజలు నమ్మితే, లేదు మనల్ని కాపాడడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం కాపాడుకోవాలనేటటువంటి ఒక దృఢమైన సంకల్పంతో కసితో వాళ్ళందరూ వెళ్ళుండాలి. లేదంటే ఇవే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, అభివృద్ధి కూడా చేస్తామంటున్నారు, అభివృద్ధి కూడా చెప్తున్నారు. అటు సంపదని సృష్టిస్తానంటున్నాడు, ఇటు సేమ్ పథకాలను కూడా ఇస్తామంటున్నారు. ఈ దరిద్రం మాకు ఈ కరెంట్ ఛార్జీలు ఏంటి, ఈ అధిక ధరలు ఏంటి, ఇవన్నీ కూడా చీపు లెక్కరేంటి, మద్యం విషయం ఎంత దారుణం. చాలామంది మీరు ఇందాక అడిగినప్పుడు మహిళల గురించి నేను చెప్పడం మర్చిపోయాను. ఒక నేరేటివ్ ఏంటంటే మహిళలు అంత ఎత్తున ఎందుకు వెళ్ళారంటే, మాకు చీపు లెక్కర్ అమ్మి జగన్మోహన్ రెడ్డి మా భర్తలను నాశనం చేసి తాగుబోతులను చేసి చంపేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా కసిగా ఈ మహిళలు అందరూ ఓటు వేయడానికి వెళ్ళారని చెప్పేసి ఒకళ్ళు చెప్తున్నారు. రకరకాల ఒక నేరేషన్స్ ఉన్నాయన్నమాట ఇందులో. సార్, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మొత్తం ఎంటైర్ ఆల్ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా వచ్చింది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా
వాళ్ళు ప్రచారంలో పాల్గొన్నారు. విజయమ్మ గారు అయితే దరిదాపులు కూడా ఎక్కడ కనిపించలేదు. అవును. ఏంటి సార్ అసలు ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అయితే మొత్తం ఏకమయ్యారు. ఆయన మొదటి నుంచి చెప్తున్నాడండి, మొత్తం అందరూ ఏకమయ్యారని చెప్పి. పెత్తందారులు అందరూ, పెద్దలందరూ ఏకమయ్యారు. అంటే ఇంట్లో వాళ్ళు కూడా పెద్దలు. ఇంట్లో వాళ్ళని కూడా చీల్చేశారు వీళ్ళు. నా అనుకున్న వాళ్ళని కూడా నాకు దూరం చేసేసి నాకు ఎగ్నెస్ట్గా నిలబెట్టి నన్ను నాకు శత్రువులుగా నా చెల్లెల్ని, నా తల్లిని, నా వాళ్ళనే నిలబెట్టినటువంటి కుట్రలు వీళ్ళు చేశారని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట. చరిత్రలో కూడా మనం ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా రాజకీయాల కోసం, ఆస్తుల కోసం, సామ్రాజ్యాల కోసం తన్నులు ఆడుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి, కొట్టుకొని చంపుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. ఇదేం పెద్ద కొత్త విషయం కాదు ఇవాళ షర్మిల జగన్మోహన్ రెడ్డి అనే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు. అది చెల్లి ఈయన జైల్లో కూర్చున్నప్పుడు అన్న కోసం, జగనన్న కోసం మొత్తం అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన అధికారం కోసం అంత కష్టపడింది. ఆమెకి ఏమీ ఇచ్చుకోలేకపోయాడు, ఆమెని ఏమీ చూసుకోలేకపోయాడు. అదే ఆమెకి కోపం అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇందులో షర్మిల నిజంగా కడపలో గెలుస్తుందా లేదా, మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రమైనా లాభం చేకూరుస్తుందో లేదో తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు కొద్దో గొప్ప జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూరుస్తుందేమో అనుకుంటున్నాను. ఏంటి సార్ ఫస్ట్ టైం మీరే చెప్తున్నారు? ఎందుకంటే మొత్తం రాష్ట్ర ప్రజలు మొత్తం ఏంటంటే షర్మిల వల్ల కూడా కొంత లాస్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి అంటున్నారు. సో ఫస్ట్ టైం నేను మీ దగ్గర వింటున్నా. ఎందుకు నేను చెప్తున్నానంటే లాభం ఎలాగంటే, ఒకవేళ ఇన్ కేసు ఆ కంటెస్ట్ అనేది చాలా కీన్ అనుకోండి, మీరు నేను నిలబడ్డాం. ఇంతకుముందు కూడా పెద్ద ఓటింగ్ శాతం డిఫరెన్స్ లేదు. అవును. ఇప్పుడు ఇంకా ఫైట్ చాలా టైట్గా ఉందంటున్నారు. నువ్వా నేనా పోటాపోటీగా ఉంది ఫైట్. అలాంటప్పుడు ఒక 1% ఓటు కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది అనుకోండి, అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ప్రతిపక్షానికి నష్టం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే ప్రభుత్వానికి లాభం. ఎందుకంటే ప్రతిపక్షానికి పడిపోవాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం ప్రతిపక్షానికి పడిపోవాలి. ప్రతిపక్షానికి పడాల్సినటువంటి 1 or 2% వ్యతిరేక ఓట్లలో కనీసం 1 or 2% ఆవిడ చేల్చగలిగింది అనుకోండి. ఆవిడంటే కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీస్ అన్నీ కలిపి. అప్పుడు ఏమవుతుంది, 1% లేదా 0.5% ఓటింగ్తో అటు ఇటు నువ్వా నేనా ఉన్న చోట ఏమవుతుంది, ప్రభుత్వానికి కదా లాభం చేకూరుస్తుంది. లాజిక్ ఇది లాజిక్. ఈ లాజికే కాదు, రేపొద్దున మీరు ఎన్నికల ఫలితాలలో చూడండి, 1 or 2%, 1% కానీ అటు చీలి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉన్న చోట ఇట్లాంటి దెబ్బలు కూడా చాలా చోట్ల పడతాయి. ఎందుకంటే మీకు అంతకుముందు 2009లో రాజశేఖర రెడ్డి మళ్ళీ గెలిచినప్పుడు చిరంజీవి అటు ప్రతిపక్ష ఓటుని చేర్చబట్టి ఆయన గెలిచాడని చిరంజీవి ఆ మేరకు ఆయనకి లాభం కలిగింది. చర్చ నడిచింది పెద్ద ఎత్తున. ప్రతిపక్ష ఓటు చేలడం వల్ల ప్రభుత్వానికి ప్లస్ అయింది అక్కడ చిరంజీవి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఇదొక చరిత్ర అన్నమాట. సో అలాగే ఇక్కడ కూడా జరగవచ్చు. సో ఆ విధంగా ఏమో అన్నకి ద్రోహం చేయడం కంటే, చెడు చేయడం కంటే ఇంకో రకంగా మేలు చేస్తుందేమో చెల్లి రేపు ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేము అన్నమాట. ఎందుకంటే కీన్ కంటెస్ట్ చాలా చోట్ల ఉందని అంటున్నారు కాబట్టి. అవును.